ఏది బాగా అనిపించింది? సినిమాలో పాడడమా లేదా జానపద పాటలు పాడడమా? ఏది బాగా అనిపించింది? బేసిక్ గా నాకే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న సింగర్స్ అందరికీ పాట అంటే ప్రాణం, పాట అంటే చాలా ప్రేమ. సో అది ఏ పాట అయినప్పటికీ సో కంపేర్ చేయలేమన్నమాట. బేసిక్ గా ఒరిజినల్ గా ఆ పాట అంటేనే ఇష్టం కాబట్టి మేము ఏ పాట అయినా మాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో బోత్ మూవీ వాట్ ఎవర్, నేను ఇంకా ఇంగ్లీష్ సాంగ్స్ పాడతాను, ఇంటర్నేషనల్ సాంగ్స్ పాడతాను, నేను ఓన్గా క్రియేట్ చేస్తాను నా ఓన్ కంపోజిషన్స్. సో ఏ సాంగ్ అయినా కూడా చాలా ప్రేమిస్తాం మేము. మీ ఫోక్ సాంగ్స్ లో బాగా నచ్చిన పాట ఏంటి? మీ ఫస్ట్ పాట ఒకసారి మాకు పాడి వినిపించండి. నేను ఫస్ట్ నాది ఫోక్ సాంగ్ దందనరే. దందనరే నుంచి 2019లో ఫస్ట్ నేను మాటల తిరుపతి అన్న లిరిక్స్ రాశారు అండ్ మదీన్ ఎస్కే గారు మ్యూజిక్ చేశారు. దేవ్ మేడ్ అ పార్ట్ ఆఫ్ మీ ఇన్ ద సాంగ్. సో అది నా ఫస్ట్ సాంగ్. దాని తర్వాత ఐ గెస్ నేను ఒక 75 to 80 సాంగ్స్ వరకు పాడుంటా ఫోక్ సాంగ్స్. అండ్ నాకు నచ్చిన పాట కూడా దందనారేనే. అండ్ దాని తర్వాత నేను చాలా బావా మీద సాంగ్స్ ఒక్కటి పాడాను, దాని తర్వాత చాలా పాడాను. సో బావా సాంగ్స్ ట్రెండ్ లో చాలా వచ్చాయి నావి. ఐ థింక్ యాడ ఉన్నవో వెన్నెల బావా అని ఒక సాంగ్ చాలా హిట్ అయింది. అది పాడతాను. పాడండి. యాడ ఉన్నవో ఎన్నెల బావనే యాదిలేనా, ఏ తాట ఉన్నవో బంగారు ఒకసారైన రావా, గుండెలోన నిన్ను గుర్తు చేస్తే నీ పొలమారలేదా, నీ జ్ఞాపకాలతోనే గడపబడితే నీకు గుర్తస్తలేదా, నీవే ప్రాణం అనుకుంటే నీవే ధ్యానం అనుకుంటే నీతో లోకం అనుకుంటే నీ మైకంలో బ్రతికుంటే, యాడ ఉన్నవో ఎన్నెల బావనే యాదిలేనా, ఏ తాట ఉన్నవో బంగారు ఒకసారైన రావా, గుండెలోన నిన్ను గుర్తు చేస్తే నీ పొలమారలేదా, నీ జ్ఞాపకాలతోనే గడపబడితే నీకు గుర్తస్తలేదా.